నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ప్రేమరాజ్ గౌడ్ అల్లగౌని. ఎస్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఎనర్జీ సెక్టర్ గురించి చెప్పబోతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఎనర్జీ సెక్టర్ ఇండియాలో ఒక బూమ్ రాబోతుందని నేను చెప్తాను. ఎందుకంటే వీఆర్ డెవలపింగ్ కంట్రీ అండ్ వీఆర్ ఫాస్ట్లీ డెవలపింగ్ కంట్రీ. అండ్ మనము ప్రతి ఒక్క సెక్టార్లో ఎనర్జీ అన్నది కంపల్సరీ ఉండాలి. అప్పుడే ఆ సెక్టార్స్ అనేది వర్క్ చేస్తాయి, ఆ ఇండస్ట్రీస్ అనేది వర్క్ చేస్తాయి. సో వీ నీడ్ మోర్ సర్ప్లస్ ఎనర్జీ టు అవర్ నేషన్ అన్నమాట. అందుకే నేను ఈ ఎనర్జీ సెక్టర్ మీద ఫోకస్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ మనము ఇప్పుడు చాలా విత్ డేటా ప్రకారము మనం వేరే కంట్రీస్ యుఎస్ఏ, జపాన్, జర్మనీ, చైనా, ఆఫ్రికా లాంటి కంట్రీస్ తోటి కూడా పోల్చుకుంటే మనము చాలా లిమిటెడ్గానే ఎనర్జీ అనేది యూజ్ చేస్తున్నాం డేటా ప్రకారం చూస్తే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ మన ఇండస్ట్రీస్ గ్రో కావాలన్నా, మన రైల్వేస్, ట్రాన్స్పోర్ట్, ఎనీ కమర్షియల్ యాక్టివిటీ ఇండియాలో ఇంకా గ్రో కావాలన్నా దానికి ఖచ్చితంగా ఎనర్జీ సెక్టర్ అనేది సపోర్ట్ చేయాలి. మనం ఎనర్జీ లేని ఏ సెక్టర్ అనేది డెవలప్ కాలేదు, ఫాస్ట్గా గ్రో కాలేదు. సో మనము అర్బనైజేషన్ కూడా బాగా పెంచుకుంటూ వెళ్తున్నాం. అంటే అర్బనైజేషన్ అంటే మోర్ సిటీస్, మోర్ టౌన్స్, స్మార్ట్ సిటీస్ అని, స్మార్ట్ టౌన్స్ అని, సిటీస్ కూడా ఎలాబరేట్ కావడము, అంటే బిగ్గా ఔటర్ రింగ్ రోడ్స్ అని, రీజనల్ రింగ్ రోడ్స్ అని ప్రతి స్టేట్లో, మళ్ళీ టౌన్స్లో ఇలా రావడము. మోర్ అర్బనైజేషన్ ద్వారా మోర్ ఎనర్జీ అనేది అవసరం పడుతుంది. అండ్ మోర్ అర్బనైజేషన్ అంటే మోర్ ఇండస్ట్రీస్, మోర్ కమర్షియల్ స్పేస్, మోర్ ట్రాన్స్పోర్ట్, మోర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ద టౌన్స్ అన్నమాట. సో దానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఎనర్జీ సెక్టర్. ఇప్పటివరకు మనం ఇతర కంట్రీస్తో పోలిస్తే మనము పర్ 1 కిలో వాట్స్ మనం చాలా తక్కువగా, మన పాపులేషన్తో పోల్చుకుంటే మనం తక్కువగా యూజ్ చేస్తున్నాం. సో ఇంకా ముందు నెక్స్ట్ డెకేడ్స్ ఇది ఒక ర్యాపిడ్ గ్రోత్గా ఉంటుందని చెప్పి నేను భావించి ఈ సెక్టర్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అండ్ దీంట్లో నేను కొన్ని స్టాక్స్ కూడా, కొన్ని మంచి మల్టీ బ్యాగర్ లాంటి స్టాక్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నా మొదటి స్టాక్ వచ్చేసి ఓరియానా పవర్ లిమిటెడ్. ఎస్ ఫ్రెండ్స్, వీళ్ళు ఒక గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో ఉండడం జరిగింది. అండ్ వీళ్ళ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒక అకౌంటబిలిటీ, అంటే మనకు వాళ్ళు లో కాస్ట్ తోటి, ఒక లో రిస్క్ ఫ్యాక్టర్ తోటి రిస్క్ రెడ్యూస్ చేసి వాళ్ళు లో కాస్ట్, ఏ ప్రాజెక్ట్ అయినా కావాల్సింది కాస్ట్ తక్కువగా ఉండడం అండ్ రిస్క్ తక్కువగా ఉండడం అండ్ క్వాలిటీ ఎఫిషియన్సీ లార్జ్గా ఉండడం. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ కన్స్ట్రక్షన్కైనా ఉండాల్సింది ఇది మెయిన్ ఫ్యాక్ట్ అన్నమాట. సో వీళ్ళు ఆ ఒక కాన్సెప్ట్లో వాళ్ళు బాగా ప్రోస్పర్గా వర్క్ చేసి వీళ్ళ కంపెనీ అనేది ముందుకు తీసుకురావడము, ఒక మంచి డెవలప్మెంట్స్ తీసుకురావడము చేస్తున్నారు. అండ్ వీళ్ళ మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి సోలార్ ప్రాజెక్ట్స్లో వీళ్ళ మెయిన్ గ్రిప్ అనేది ఉన్నది. అండ్ వీళ్ళు కొత్తగా ఫ్లోటింగ్ సోలార్, అంటే మన రివర్స్, లేక్స్ అండ్ రిజర్వాయర్స్ మీద వీళ్ళ ఫ్లోటింగ్ పీవీస్ అనేది ఫిక్స్ చేసి అక్కడ నుండి వీళ్ళు సోలార్ ఎనర్జీ అనేది చేస్తారు. దానివల్ల వాళ్ళకు ల్యాండ్ స్పేస్ అనేది రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది అండ్ వాటర్ ఎవాపరేషన్ అన్నది తక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళ రిస్క్ లెవెల్ తక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళ కేపబిలిటీ అన్నది బాగుంటుంది. దీంట్లో వీళ్ళు ఇలా ఫ్లోటింగ్ సోలార్ అన్నది తీసుకురావడం జరిగింది. అండ్ వీళ్ళు ఇంకా గ్రౌండ్ మౌంటింగ్లో కూడా ఉన్నారు, రూఫ్ టాప్ సోలార్లో కూడా ఉన్నారు, హైబర్డ్ సోలార్లో కూడా వీళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీ BESS, అంటే మనకు బెస్ట్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కూడా వీళ్ళు ఉండడం జరిగింది. అండ్ ఇది ఒక స్మాల్ కంపెనీ కానీ ఒక మంచి ఎఫిషియెంట్ కంపెనీ, ఒక మంచి మల్టీ బ్యాగర్గా ఇది ఉంటుంది అని చెప్పి ఫ్రెండ్స్. మనము ఫైనాన్షియల్స్లోకి వస్తే ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. దీని CMP వచ్చేసి 2599 రూపీస్. ఇవాళ 17th సెప్టెంబర్ 2025 రోజు ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. మనకు 5281 crores ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అన్నమాట. కాకపోతే ఫ్యూచర్ ఒక మల్టీ బ్యాగర్గా ఉండే అవకాశాలు ఉంటుంది. PE వచ్చేసి 33 రూపీస్ దగ్గర ఉంది. ROCE వచ్చేసి 42.3%. గుడ్ ROCE ఉంది. అండ్ ROE కూడా 48.4% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది. అండ్ మనము P&L అకౌంట్లోకి వెళ్తే ఎవ్రీ ఇయర్ మనకు 2020 నుండి వీళ్ళొక రెవెన్యూ అన్నది, వీళ్ళొక సేల్స్ అన్నది డబల్ డిజిట్స్లో వీళ్ళు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మనకు మార్చ్ 2024లో 3803
crores సేల్స్ ఉంటే మార్చ్ 2025లో 987 crores వీళ్ళ సేల్స్ అనేది జరగడం జరిగింది. అండ్ మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి మార్చ్ 2024లో 81 crores ఉంటే మార్చ్ 2025లో 234 crores ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా మనకు 24% ఈ ఇయర్ అన్నది అప్ సైడ్ అనేది కనిపించింది. అండ్ మనకి నెట్ ప్రాఫిట్ కూడా మనకు మార్చ్ 24లో 54 crores ఉంటే మార్చ్ 2025లో మనకు అది 159 crores ఒక మంచి అప్ మూవ్గా చూడడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ప్రాఫిట్స్ పెరగడంతో ఈపీఎస్ కూడా 2x టైమ్స్ ఈపీఎస్ కూడా పెరిగింది. ఎప్పుడైతే ఈపీఎస్ పెరుగుతుందో పిఈ కూడా మనకు తగ్గి మనకు మళ్ళీ ఒక మంచి రన్, మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఒక బిగ్ రన్గా ఉంటుంది అని చెప్పి నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ ఒక స్టాక్ని. అండ్ మనకు బ్యాలెన్స్ షీట్లో కూడా మనకు బారోయింగ్స్ వచ్చేసి 271 crores ఉంది, అదర్ లయబిలిటీస్ వచ్చేసి 583 crores ఉంది, అండ్ అదర్ అసెట్స్ వచ్చేసి 1033 crores ఉంది. ఒక స్మాల్ కంపెనీకి ఇది ఒక గుడ్ బ్యాలెన్స్ షీట్ అని నేను చెప్తాను. అండ్ మనకు ప్రమోటర్స్ వచ్చేసి 57.97% ఉంది, అండ్ పబ్లిక్ దగ్గర 40.87% పబ్లిక్ దగ్గర ఉంది. అండ్ ఈ యొక్క కంపెనీ మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు కూడా మీ యొక్క పర్సనల్ రీసెర్చ్ చేసి అండ్ మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కూడా మీరు తీసుకొని మీరు ఈ యొక్క స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని నేను ఈ స్టాక్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నా సెకండ్ స్టాక్ వచ్చేసి వారి రిన్యూవబుల్స్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఒక మంచి గ్రూప్గా ఫామ్ అవుతుంది అండ్ ఒక మంచి గ్రూప్లో ఇది ఒక మంచి కంపెనీ అని నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వారి రిన్యూవబుల్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ వీళ్ళ మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు మనం కంపెనీస్ దారిని సేమ్ ఇది కూడా మన సోలార్ ప్యానల్స్ సర్వీసెస్ సొల్యూషన్స్ కానీ వాళ్ళ ఒక ఇండస్ట్రీస్కి వాళ్ళ సోలార్ ప్యానల్స్ ఫిట్ చేసి వాళ్ళకు ఒక ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అనేది జనరేట్ చేయడమే వీళ్ళ మెయిన్ ప్రాజెక్ట్స్గా ఉంటాయి. వీళ్ళ గ్రౌండ్ మౌంటింగ్ అండ్ సోలార్ రూఫ్ టాప్స్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ఇవ్వడము అండ్ ఎవ్రీథింగ్ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్ అంతా ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫస్ట్ టు వీళ్ళకు మన ఎనర్జీ జనరేటర్ కంపెనీస్కి ఎనర్జీ జనరేట్ చేయడం వరకు ఎవ్రీథింగ్ వీళ్ళు ఓన్గా చేసి వాళ్ళన్నది వీళ్ళ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ ఓవర్సీస్లో కూడా వియత్నాం లాంటి కంట్రీస్లో కూడా 49.5 megawatts ప్రాజెక్ట్ కూడా వీళ్ళు ఓవర్సీస్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఒక మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ అండ్ ఎప్పుడైతే మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుందో కంపెనీస్ కూడా అలా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ రీసెంట్గా కూడా 1-2 acquisitions వీళ్ళు చేసి ఒక మంచి ప్రాఫిటబుల్ కంపెనీగా ఈ ఒక ఎనర్జీ సెక్టర్లో ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ సెక్టర్లో ఒక స్మాల్ కంపెనీగా నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఫైనాన్షియల్స్లోకి వచ్చేసి మనకు ఇప్పుడు 17 సెప్టెంబర్ రోజు సిఎంపి వచ్చేసి 1118 రూపీస్గా ఇది ఉంది. అండ్ ఇది ఒక స్మాల్ కంపెనీ 11,655 crores ఒక స్మాల్ మార్కెట్ క్యాప్ కంపెనీ. అండ్ పిఈ వచ్చేసి 40 రూపీస్ అండ్ ఆర్ఓసి వచ్చేసి 82.1%, ఆర్ఓసి వచ్చేసి 82%గా ఉంది అండ్ ఆర్ఓఈ వచ్చేసి 65%గా ఉంది. ఇక్కడనే మనం చూడొచ్చు. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్. ఒక మంచి గ్రోత్ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ మంచి సిఏజిఆర్ కూడా ఇస్తుంది. లాస్ట్ 5 years సిఏజిఆర్ తీసుకుంటే మనం 275%గా సిఏజిఆర్ అన్నది ఉన్నది. కాంపిటేటర్స్కి ఒక మంచి కాంపిటేటర్గా ఒక ర్యాపిడ్గా గ్రో అవుతున్న గ్రూప్లో ఇది ఒక మంచి కంపెనీ అని నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అండ్ మనకు మార్చ్ 2025 మనకు సేల్స్ చూస్తే 1,597 crores ఉంది. అంటే లాస్ట్ మార్చ్ 2024కి అది డబల్. ఎవ్రీ ఇయర్ ఇది కూడా ఒక డబల్ డిజిట్స్ తీసుకొని వస్తున్న కంపెనీ. అండ్ మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి మార్చ్ 2025లో 311 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ కనబరిచింది. అండ్ ఓపీఎం వచ్చేసి 19% లాస్ట్ ఇయర్ కనబరిచింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకు మార్చ్ 2025లో 229 crores మనకు నెట్ ప్రాఫిట్ అన్నది మనకు చూపించింది. అండ్ మనకు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే రిజర్వ్స్ వచ్చేసి 436 crores రిజర్వ్స్గా ఉంది. అండ్ బారోయింగ్స్ వచ్చేసి 27 crores బారోయింగ్స్గా ఉంది. అదర్ లయబిలిటీస్ వచ్చేసి
37 crores అదర్ లయబిలిటీస్ ఉంది. అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 52 crores అండ్ అదర్ అసెట్స్ వచ్చేసి 818 crores అండ్ గుడ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్న కంపెనీ. అండ్ డెటార్ డేస్ 114 days డెటార్ డేస్గా ఉంది. అండ్ మనకి షేర్ ప్యాటర్న్ వచ్చేసి 74.39% మనకు ప్రమోటర్స్ దగ్గరనే షేక్ అన్నది ఉండడం జరిగింది. అండ్ పబ్లిక్ దగ్గర నామినల్గా మనకు 24% పబ్లిక్ దగ్గర ఉండడం జరిగింది. ఇది ఒక మంచి కంపెనీ, ఒక గ్రోత్ ఇస్తున్న కంపెనీ అని చెప్పి నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అలాగనే మీరు కూడా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గర అడ్వైస్ తీసుకొని మీరు కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని క్లీన్గా దీన్ని ఒక అబ్జర్వ్ చేసి మీరు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని నేను మీ ముందుకు ఈ ఒక స్టాక్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మన థర్డ్ స్టాక్ వెళ్ళే ముందు నేను ఒక చెప్తున్నాను, ఎప్పుడైనా మన క్యాపిటల్ అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు తొందరపడి అరే పలానా టిప్పను పలానా అతను చెప్పాడనో మీరు ఫర్దర్గా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోకుండా లేకపోతే మీరు ఓన్ అనాలిసిస్ చేయకుండా అరే ఏదో అని చెప్పి తొందరపడి ఏ కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేయకండి. అండ్ ఏ డైవరిటీస్లో కానీ ఎంటర్ కాకండి. డైవరిటీస్ అంటే F&O లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా హై రిస్క్, 1కి 1000% రిస్క్గా ఉంటుంది. సో అలాంటి దగ్గరికి వెళ్ళడం కూడా కరెక్ట్ లెర్నింగ్స్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ అంటున్నాను. మీరు అలాంటి లెర్నింగ్స్ మంచి ప్రొఫెషనల్ దగ్గర తీసుకొని ఎంటర్ కాండి. అండ్ మీరు స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా 1కి 2 సార్లు పర్ఫెక్ట్గా మీరు అనలైజ్ చేయండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర అడ్వైస్ తీసుకొని పర్ఫెక్ట్ అన్ని చెక్స్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్కి కానీ మిడ్ టర్మ్కి కానీ ఇన్వెస్ట్ చేయండి. మీ యొక్క క్యాపిటల్ అన్నది ఎప్పుడైనా కాపాడుకోవడం ఇంపార్టెంట్. లేదంటే మీ యొక్క మంచి బ్యాంక్లో మీరు మీ యొక్క FDs కానీ లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. లేదా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఒక ఎక్స్పర్ట్స్ మంచి మ్యూచువల్ ఫండ్ హౌస్లో కూడా మీ యొక్క క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక నా స్మాల్ అడ్వైస్. నా థర్డ్ స్టాక్ వచ్చేసి విక్రమ్ సోలార్ లిమిటెడ్. ఎస్ ఫ్రెండ్స్, వీళ్ళు కూడా సోలార్ గ్రీన్ ఎనర్జీలోనే వర్క్ చేస్తున్నారు. అండ్ సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేసి వీళ్ళు ఒక ఎనర్జీ సప్లై ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ చేయడంలోనే వీళ్ళు అన్నది వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ప్రజెన్స్ 39 కంట్రీస్లో వీళ్ళ ప్రజెన్స్ ఉన్నది. అండ్ మోర్ దెన్ 1396 మెగావాట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ అగ్రిగేట్ 1.41 గిగావాట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గోల్ వచ్చేసి 500 gigawatts by 2030 అని వీళ్ళ ఒక గోల్ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ మీరు కూడా ఈ యొక్క కంపెనీని స్టడీ చేసి తరోగా వీళ్ళ ఫైనాన్షియల్స్ కూడా డీప్గా స్టడీ చేసి మూవ్ కావడం ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మన ఫైనాన్షియల్స్లోకి వస్తే మనకు 17 September 2025 రోజు మనకు CMP వచ్చేసి 348 రూపీస్ దగ్గర CMP అనేది ఉండడం జరిగింది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 12,586 crores మార్కెట్ క్యాప్ ఉండడం జరిగింది. అండ్ PE వచ్చి కొంచెం హైలో 90 రూపీస్ దగ్గర PE ట్రేడ్ అవుతుంది. ROCE వచ్చేసి 26.4%, ROE వచ్చేసి 16.6%. ఫేస్ వాల్యూ 10 రూపీస్గా ఉంది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ లాస్ట్ 5 years నుండి వీళ్ళ CAGR 46.5%గా ఉండడం జరిగింది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తే సేల్స్ వచ్చేసి మార్చ్ 2025లో 3,423 crores సేల్స్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 492 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది. అండ్ ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి 14% ఆపరేటింగ్ మార్జిన్ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి వీళ్ళు 140 crores నెట్ ప్రాఫిట్ అనడం చూపించడం జరిగింది. అండ్ EPS వచ్చేసి 4.42. అండ్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తే మనము బారోయింగ్స్ వచ్చేసి మనకు 272 crores బారోయింగ్స్ ఉన్నాయి. అదర్ లయబిలిటీస్ వచ్చేసి 1,318 crores అదర్ లయబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్ జీరోగా ఉన్నాయి. అండ్ అదర్ అసెట్స్ 2,215 crores అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండడం జరిగింది. అండ్ డెటార్ డేస్ వచ్చేసి 131 days. అండ్ ప్రమోటర్స్ స్టేక్ వచ్చేసి 63.12% ప్రమోటర్స్ దగ్గర ఉంది. FIS దగ్గర 3%, DIS దగ్గర 6%, పబ్లిక్ దగ్గర 27.45% పబ్లిక్ దగ్గర ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఫోర్త్ స్టాక్ వచ్చేసి యాక్మే సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్. ఎస్ ఫ్రెండ్స్, వీళ్ళు కూడా వీళ్ళ బిజినెస్ వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీ, రిన్యూవబుల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ మైక్రోప్రేషన్ సూపర్ ఫుడ్స్ ఇలాంటి గ్రీన్ స్టీల్ ఇలాంటి వీళ్ళ బిజినెస్లో ఉండడం జరిగింది. అండ్ మేజర్గా వీళ్ళది రిన్యూవబుల్ ఎనర్జీ
ఎక్కువగా నేను ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఫ్యూచర్ మనకు ఎక్కువ రిన్యూవబుల్ అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇలాంటి దానిపైన ఎక్కువగా మనకు ఎనర్జీ సెక్టర్ అనేది మూవ్ అవుతుందని చెప్పి నేను ఎక్కువగా ఈ స్టాక్స్నే మీకు పాయింట్అవుట్ చేసి తీసుకురావడం జరిగింది. అండ్ దాంట్లో కూడా ఇది ఒక పాయినర్గా ఉండడం జరిగింది. అండ్ ఇలా ఒక బిజినెస్ మోడల్ అన్నది చాలా మనకు పాయినర్, ఒక ర్యాపిడ్గా గ్రోత్, ఒక విండ్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, హైడ్రోజన్ ఎనర్జీ కానీ వీళ్ళు బాగా ఒక కీలకమైన పాయింట్స్లో వీళ్ళు జనరేట్ చేయడము, లో కాస్ట్ ఎఫిషియన్సీ తోటి మంచి ప్రాజెక్ట్స్ చేపట్టడము ఈ మధ్యలో అండ్ ఫారెన్ కొలాబరేషన్స్ తోటి కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. అందుకే నేను ఈ యొక్క స్టాక్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్లోకి వెళ్తే మనము సిఎంపి వచ్చేసి 306 రూపీస్ సిఎంపిగా ఉంది. అండ్ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 18,498 crores మార్కెట్ క్యాప్ ఉంది. పి వచ్చేసి 45 రూపీస్ పిఈ ఉంది. ఆర్ఓసి వచ్చేసి తక్కువగా 8.42% ఉంది. అండ్ ఆర్ఓఈ వచ్చేసి 7.57% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్. అండ్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వస్తే మార్చ్ 2025లో 1,405 crores సేల్స్ చేశారు. అండ్ మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 1,237 crores అంటే 88% వీళ్ళకి మార్జిన్ అనేది ఉండడం జరిగింది. ఇది ఒక గేమ్ చేంజర్ కంపెనీగా మనం చూడొచ్చు. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 251 crores నెట్ ప్రాఫిట్గా ఉంది. అండ్ బ్యాలెన్స్ షీట్లో మనకు బారోయింగ్స్ వచ్చేసి 10,976 crores, అదర్ లైబిలిటీస్ వచ్చేసి 2,654 crores, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మనకు 275 crores, అదర్ అసెట్స్ వచ్చేసి 4,188 crores. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఈ కంపెనీకి బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ ఎక్కువగా ఉండడం జరిగింది. మెయిన్ అసలు కంపెనీలో ఎలాంటి స్ట్రక్చరల్గా ప్రాబ్లమ్స్, ఫంక్షనల్గా ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ ఒక డెట్ అన్నది వీళ్ళకు ఎక్కువగా ఉండడం వల్ల ఆ డెట్ వల్లనే ఈ యొక్క కంపెనీ యొక్క ప్రైస్ అన్నది మనకు కనబరుస్తుంది. ఒక ప్రైస్ మీద ఇంపాక్ట్ అన్నది కనబరుస్తుంది. సో ఈ యొక్క డెట్ అన్నది వీళ్ళు రెడ్యూస్ చేసుకోగలిగితే ఇది ఒక మంచి ర్యాపిడ్ అప్మూవ్గా ఉంటుంది. అండ్ వీళ్ళకి డెట్ కూడా రెడ్యూస్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్స్ అనేది ఈ యొక్క కంపెనీస్కి ఉన్నాయి. ఎలా అని చెప్తున్నానంటే మనకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో ప్రమోటర్స్ దగ్గర 83.41% ఉంది. అది విచ్ హ్యాస్ టు బి రెడ్యూస్ టు 57% యాజ్ పర్ రెగ్యులేటర్ రూల్స్. వీళ్ళ కంపెనీ యొక్క స్టేక్ అన్నది 75%, బిలో 75% అనేది వీళ్ళు ఖచ్చితంగా తీసుకురావాలి. సో ఆ ఒక స్టేక్ని వీళ్ళు ఒక డెట్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటే ఇది ఒక మంచి బిగ్ రన్ అన్నది ఇస్తుందని చెప్పి నేను ఈ యొక్క కంపెనీని అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఎఫ్ఐఎస్ దగ్గర 5.76% ఉంది. డిఐఎస్ దగ్గర 6.61% ఉంది. పబ్లిక్ దగ్గర నామినల్గా 4.22% పబ్లిక్ దగ్గర ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఒక గుడ్ కంపెనీ, ఒక మంచి మల్టీ బ్యాగర్గా ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉంటుందని చెప్పి నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to press the bell icon.